మంచు కుటుంబం ఎప్పుడూ అది కూడా అంతే, ఎప్పుడు ఒక హాట్ లైన్లో ఉంటుంది. ఏదో ఒక వార్త వాళ్ళ ఇంట్లో కుటుంబ సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన యూనివర్సిటీ, వాళ్ళ కాలేజు, వాళ్ళ స్కూళ్ళకు సంబంధించిన ఇష్యూ. సో ఏం జరిగిందంటే, నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏ విషయంలో అంటే, విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు వేసిన పిటిషన్ కొట్టివేసిన ఏపీ హైకోర్టు. విద్యార్థి నాయకులను కిడ్నాప్ చేయడానికి ముందు తర్వాత వర్సిటీ పిఆర్ఓ సతీష్తో మోహన్ బాబు మాట్లాడని, మెసేజ్లు పంపాడని పోలీసులు తెలిపిన విషయాన్ని గుర్తు చేసిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ ఘటనపై లోతైన విచారణ జరుపుతామని తెలుపుతూ విచారణ మార్చి 3కు వాయిదా. మొత్తానికి నాకు అరెస్ట్ నుంచి విముక్తి కల్పించాలని ఈయన హైకోర్టుని ప్రాధాయపడితే హైకోర్టు ఈయన వేసిన పిటిషన్ని తిరస్కరించింది. అసలు ఏం జరిగింది అనంటే, తిరుపతి విద్యార్థి సంఘం నేతల కిడ్నాప్ కేసులో మోహన్ బాబు గ్యాంగ్ 13 మంది అరెస్టు. ఈ నెల 3న విద్యార్థి సంఘం నేతలు వినోద్ కుమార్ అక్బర్ని కిడ్నాప్ చేసిన ఘటనలో అరెస్టు. కిడ్నాప్ చేసిన వారిలో మోహన్ బాబు యూనివర్సిటీ విద్యానికేతన్ పిఆర్ఓ సతీష్తో పాటు మరో 12 మంది. పట్టుబడిన వారిలో బౌన్సర్లు, సిబ్బంది ఉన్నట్లు గుర్తింపు. బౌన్సర్లతో నేరాలు చేయించిన విద్యానికేతన్ నిర్వాహకులు. 3 ఇన్నోవా కార్లు, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనము. విద్యానికేతన్ పిఆర్ఓ సతీష్ ఇచ్చిన ఫిర్యాదుతో విద్యార్థి సంఘాల నేతలపై కేసులు నమోదు. విద్యార్థి సంఘాల నేతలు డబ్బులు డిమాండ్ చేశారా లేదా అన్నది విచారించనున్న పోలీసులు. సో ఓవరాల్గా ఇది చేసిన తర్వాత కూడా ఈయనకి ఇంకా విముక్తి కలగలేదు. ఏది అరెస్ట్ నుంచి ఆయనకు విముక్తి కలగలేదు. సో మరి ఏం జరగబోతుంది? మొత్తానికైతే ఈయనకి హైకోర్టు అయితే, ఏపీ హైకోర్టు అయితే మోహన్ బాబుకి షాక్ ఇచ్చింది.